నా పేరు సూర్ణం రాజేష్ అండి, మల్లాపూర్ ఉప్పల్ నియోజకవర్గము. మేము ఈ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేయడం ఏమంటే 22A అన్నది ప్రైవేట్ భూములల్లో ఏ విధంగా పెడుతున్నారు మీరు? ప్రైవేట్ భూములల్లో ఏ విధంగా పెట్టిండ్రు? మీరు ఏ సర్వే చేసి పెట్టిండ్రు? మాకు ఇబ్బంది అవుతున్నది. వాల్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకున్నా కానీ 22A ప్రైవేటెడ్ ఏరియా అని ఇస్తున్నారు. మార్కెట్ రిజిస్ట్రేషన్లు ఆపేసిండ్రు. మేము కలెక్టర్ల చుట్టూ వీళ్ళ చుట్టూ ఎన్ని రోజులు తిరగాలి? కలెక్టర్కు విజ్ఞప్తి చేసినాము, ఐజీ గారికి విజ్ఞప్తి చేసినాము. ఈ 22A ప్రైవేట్ ల్యాండ్ ఇది ఎత్తేయాలంటే ఇప్పుడు ఎంఆర్ఓలు వాళ్ళ దగ్గరికి పోయినాము. ఎంఆర్ఓ ఆఫీసర్లు కూడా వాళ్ళు కూడా 22A ఇది వర్తించదని వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గరికి తిరగాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది. మరి నెలలు గడుస్తున్నా మీరు 22A మరి ఏ విధంగా సర్వే చేసి 22A పెట్టిన ఇట్లా అపార్ట్మెంట్లకు ల్యాండ్లకు రిజిస్ట్రేషన్లు ఆపేసారు. ఇప్పుడు ఎంతమందికి ప్రాబ్లం అవుతున్నదా రిజిస్ట్రేషన్లు ఆపడం వల్ల? చాలా మందికి లేఅవుట్లో ప్లాట్లు కొనాలంటే భయపడుతున్నారు. మరి మా భూములకు రక్షణ ఏది? గవర్నమెంట్ రక్షణ ఇవ్వాలి కదా. ఈ 22A విధంగా మా ప్రైవేట్ భూములలో పెట్టిండ్రు. దాన్ని ఎవరు ఎందుకు దీన్ని గమనిస్తలేరు? ఏ చట్టాలు ఏం పనిచేస్తలేవా? ఈ 22A అన్నది ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే ఎన్ని రోజుల నుంచి పెండింగ్లు ఉంటాయి? ఇప్పుడు మాకు అవసరానికి ఒకటి అమ్మాలనుకుంటున్నాం, పిల్ల పెళ్ళికో ఏదో చదువులకో దేనికో అమ్ముతున్నాం. 22A ఉంది బాబు, దీన్ని తీసుకోదలుచుకోలేదు మేము అని ఇప్పుడు లీగల్ అడ్వైస్కి పోయినా దానికి దేనికి పోయినా వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి మరి? ఇప్పుడు కొన్నోళ్ళంతా ఇబ్బంది పడుతున్నాము. మా భూములు అమ్ముకోవాలన్నా కొనాలన్నా ఎవరు ఈ 22A ఎందుకు వస్తున్నది? మరి అదే గవర్నమెంట్ ల్యాండ్లల్లో ఎవరన్నా మనము అన్నటువంటి వాళ్ళు కొద్దిగా అంత జరిగితేనే కేసు పెడుతున్నారు. మనం మా ప్రైవేట్ ల్యాండ్లలో 22A అని వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ వాళ్ళు పెడితే మరి ఆఫీసర్లు పెడితే మేము వాళ్ళ మీద కేసులు ఎందుకు ఉంటాయి? మరి ఎందుకు కింది స్థాయిలో సర్వే చేసి వర్తించాయా ఎన్ని రోజులు పడుతుంది చెక్ చేసి తీయడానికి ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళకు? ఇది చెక్ చేయకుండా ఏ విధంగా పెట్టారు 22A? ఈ LRS కార్యక్రమం కూడా ఏం విధంగా పెడుతున్నారంటే అన్ని ప్రాబ్లంలు పెడితే అందరు ఆఫీసర్లు ఓడొచ్చి పైసలు ఈ క్లియరెన్స్ కావాలంటే ఇంత, ఈ క్లియరెన్స్ కావాలంటే ఇంత, ఎంతమందికి అందిస్తారండి? ఈ గవర్నమెంట్ డేట్లు పొడిగించుకుంటూ పోతుంటే ఇప్పటి వరకు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక లేఅవుట్లో 10-20 కట్టినారు. అది అన్నీ క్లియర్ ఉంటేనే కడతారు కదా. మళ్ళీ మూడో దానికి కూడా ఏ దానికి అవే డబ్బులు లేకుండా పని అవుతలేదు. ఆఫీసర్లు ఎవరు చేయట్లేదు. ఇన్ని పెండింగ్లు ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉన్నాయని ఏ ఆఫీసర్లు ఎందుకు చెక్ చేస్తలేరు? మరి ఇవన్నీ క్లియరెన్స్ ఇచ్చినాక నీకు ఎందుకు పెండింగ్ ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఉన్నాయి? మరి ఏ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో చూస్తలేరా? ఇవి ఎందుకు ఏ గవర్నమెంట్ వీటి మీద చర్య తీసుకుంటలేదా? మళ్ళీ ఈ మధ్యలో 22A ఉంది, దీనికి ఇది ప్రాబ్లం ఉంది, అది చెక్ చేయాలి, ఇది మళ్ళీ వాళ్ళు కూడా అల్లే పెట్టిరు, ఇది కాదంటారు. వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళతో పోయి బతలాడి తిరిగి చేస్తే వాళ్ళు లేదు బాబు మీది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పారు. ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పినాక కూడా మళ్ళీ 22A తీయనీకి ఎన్ని రోజులు పడుతుంది? ఐజీ గారికి ఇచ్చి కూడా ఇప్పుడు 2-3 నెలలు అవుతుంది. కలెక్టర్ గారికి ఇచ్చిన వాళ్ళందరికీ ఇచ్చినా ఎవరు పని జరగట్లేదు. దీన్ని దయచేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పబ్లిక్ తరఫు నుంచి కూడా, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా దీన్ని చర్య తీసుకొని దయచేసి ప్రజలను ఆదుకోవాలి అని మేము మనవి చేస్తున్నాము. అందరి తరఫు నుంచి దయచేసి దీన్ని త్వరగా పరిష్కరిస్తారని గవర్నమెంట్ ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.